ఎవరు మంత్రి? భువనగిరి రాజ్యాన్ని ఇంద్రవర్మ పాలించేవాడు. తన దగ్గరే ఉండే మంత్రి వృద్ధాప సమస్యలతో విధుల నుంచి తప్పుకున్నాడు. దాంతో మరో మంత్రిని ఎన్నుకోవటానికి పోటీలు నిర్వహించాడు మహారాజు. 2 పరీక్షల్లో నెగ్గి అజేయుడు విజయుడు చివరి దశకు చేరుకున్నారు. రాజు వారిద్దరికీ చెరో 100 బంగారు నాణాలిచ్చి, వీటిని ఉపయోగించి ఎవరైతే అత్యంత విలువైన వస్తువుని తీసుకొస్తారో వారే పరీక్షలో విజయం సాధించినట్టు, దానికి మీకు 2 రోజుల సమయం ఇస్తున్నాను అని చెప్పాడు. విజయుడు వెంటనే బయలుదేరి పొరుగు రాజ్యానికి వెళ్ళాడు. ఈ 100 నాణాలతో మాట్లాడే అరుదైన పక్షిని కొన్నాడు. మరుసటి రోజు దాన్ని తెచ్చి, మహారాజా, ఇది చలాకీగా మాట్లాడుతూ మీకు వినోదాన్ని ఇస్తుంది. ఇలాంటి పక్షి చుట్టుపక్కల ఎక్కడా దొరకదు అని చెప్పి ఇచ్చాడు. ఎలాగైనా తానే గెలుస్తాననే ఆనందంలో ఉన్నాడు విజయుడు. 2 రోజుల తర్వాత ఖాళీ చేతులతో సభకు వచ్చాడు అజేయుడు. అదేమిటి, నువ్వేమీ తీసుకురాలేదు అని అడిగాడు ఇంద్రవర్మ. మహారాజా, నేను ఆ నాణాలతో ఎండిపోయిన ఒక పాత చెరువుని బాగు చేయించాను. ఈసారి వర్షాకాలంలో వానలకు అది నిండి చుట్టుపక్కల ఉండే పొలాలకు నీరుస్తుంది. ఆ నీటిని చూసి రైతుల ముఖాల్లో వచ్చే చిరునవ్వే మీకు బహుమతిగా ఇవ్వాలనుకున్నాను అన్నాడు అజేయుడు. అప్పుడు మహారాజు, సొంత ప్రయోజనాల కోసం ఆలోచించే నాయకులు ఎప్పుడూ రాజ్య అభివృద్ధికి తోడ్పడలేరు. ప్రజల గురించి ఆలోచించే వాళ్లే అసలైన నాయకులు. ప్రజల సంక్షేమమే మంత్రి మొదటి బాధ్యత. కాబట్టి అజేయుడే మంత్రి పదవికి అర్హుడు అని ప్రకటించాడు. తర్వాత అతన్ని సన్మానించి విధుల్లో చేర్చుకున్నాడు. దాంతో సభలో ఉన్న వాళ్ళంతా అజేయుణ్ణి అభినందించారు.